వందనాలు. ఈరోజు వాక్యం ఏంటంటే, మా ఫాస్టర్ గారు చెప్పింది మీకు చెప్తున్నాను. ఇప్పుడు నిన్న మొన్న చెప్పింది కాదు ఇది. నేను చర్చికి వెళ్ళిన కొత్తలో చెప్పిన వాక్యం మరలా గుర్తు చేసుకుని నెమరు వేసుకుని చెప్తున్నాను మీకు. దొరికిన దాన్ని మనం తీసుకోకూడదు. క్రైస్తవులు అనేవాళ్ళు దొరికిన దాన్ని తీసుకోకూడదు. అది కూడా దొంగలిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే ఎలాగంటే దొరకటం అది నీది సొత్తు కాదు, నీది కాదు, ఎవరో పారేసుకున్నారు. అది నీది కాదు నీకు తెలుసు కాబట్టి తీసుకోకూడదు. అయితే ఏది దొంగలించకూడదు. మనం క్లియర్గా చెప్తుంది వాక్యం. మనం దొంగలించకూడదు. మనది కానిది మనకొద్దు అని క్లియర్గా వాక్యం చెప్తుంది. అలా తెచ్చుకున్నామే అనుకోదాన్ని. తెచ్చుకుంటే ఏమవుతుందంటే నీ ఆశీర్వాదం ఉంటుంది కదా, నీ యొక్క అభిషేకము, నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క దీవెనలు, నీ యొక్క కృప, దేవుడిచ్చిన కృప, నీ ఆశీర్వాదము పళ్ళెంలోనికి, నీ ఆశీర్వాదము యొక్క భోజనంలోనికి విషం తెచ్చుకున్నట్టే. నీ యొక్క పళ్ళెంలోనికి విషం తెచ్చుకుని ఒక్క చుక్క విషం కలిగిన భోజనాన్ని నువ్వు తింటే మరణం అయిపోతావు. అలాగే నువ్వు ఏదో ఒక రోగంలాగానో ఇబ్బందిలాగానో కలిగించేస్తాడు. అదే అపవాదిగాడు ఒక ప్లాన్ అనమాట. అది నీకు అవి కనిపించేలా చేస్తాడు. కానీ అట్లని వదిలేసుకొని వచ్చేయాలి. అదన్నీ కోట్లైనా ఎంతైనా సరే నీకు చూసినా చూడాలంటూ వచ్చేయాలి అంతే. దేవుని ప్రార్థన చేసుకుని దొరికిందని ఏది తీసుకోవద్దు, ఏది దొంగలించొద్దు. తెచ్చుకున్నావంటే నీ ఆశీర్వాదంలోనికి విషాన్ని తెచ్చుకున్నట్టే. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.